హాయ్ ఎవరైనా మన పాఠశాలలో మనం 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. దానికి సంబంధించి ల్యాబ్ యాక్టివిటీ గురించి ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఓకే, ల్యాబ్ యాక్టివిటీలు ఏంటో చేద్దాం అనుకున్నంటే అవర్ ఎయిమ్ ఈస్ టు ఫైండ్ ద యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ట్రాక్. ఇంక్లైన్డ్ ట్రాక్లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఇట్లా ఉంటుంది కదా. ఇంక్లైన్డ్ ప్లేన్లో మనకి బాడీ ఏ విధంగా మూవ్ అవుతుంది, దాని యొక్క వెలాసిటీని యాక్సిలరేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇట్లా. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి 1 మీటర్ డిస్టెన్స్ 1 మినిట్లో 1 మీటర్ డిస్టెన్స్ కవర్ చేసింది అనుకోండి. అలానే నెక్స్ట్ 2 మినిట్స్కి 3 మినిట్స్కి 4 మినిట్స్కి ఎంత డిస్టెన్స్, ఇక్కడ మళ్ళీ 2 మినిట్స్కి 2 మీటర్స్ అనుకోండి. అలానే 3 మీటర్స్కి 3 మినిట్స్కి 3 మీటర్స్ డిస్టెన్స్, 4 మినిట్స్కి 4 మీటర్స్ డిస్టెన్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి 1 మీటర్ డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే దాని యొక్క వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు యూనిఫామ్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి చేంజెస్ లేదు కదా వెలాసిటీలో. అప్పుడు యాక్సిలరేషన్ కూడా ఎలా ఉంటుంది, అది యూనిఫామ్ యాక్సిలరేషన్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాంటి ఇంక్లైన్డ్ ప్లేన్లో బాడీ యొక్క మూమెంట్ని తెలుసుకోవడానికి గ్లాస్ మార్బుల్స్, మనకి దీని గురించి తెలుసుకోవడానికి గ్లాస్ మార్బుల్స్ కావాలి. ఓకే, మనం చిన్న బుక్స్ తీసుకుందాం, మెటీరియల్స్ కావాల్సిన మెటీరియల్స్ మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడానికి బుక్స్ తీసుకున్నాము. అలానే కింద ఫ్లోర్లో చిన్న చిన్న ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ అరేంజ్మెంట్ చేసుకున్నాము. అలానే ఒక గ్లాస్ రాడ్, అంటే ఒక గ్లాస్ సర్ఫేస్ కానీ ఒక బాగా లెంతీగా ఉంటే గ్లాస్ సర్ఫేస్. ఇక్కడ ఏం తీసుకున్నా అంటే ప్లాస్టిక్ ట్యూబ్ తీసుకున్నాం అనమాట. లాంగ్ ప్లాస్టిక్ ట్యూబ్ తీసుకున్నాం. గ్లాస్ మార్బుల్స్ తీసుకున్నాం, మెటీరియల్స్ రిక్వైర్డ్. బుక్ తీసుకున్నాం ఎందుకంటే స్టాండ్గా పెట్టుకోవడానికి. అలానే డిజిటల్ క్లాక్ తీసుకున్నాము, అంటే మనకి స్టాప్ వాచ్లో టైం పెట్టుకొని మనకి ఎంత టైంలో బాడీ రీచ్ అయిందో మనం తెలుసుకోవడానికి. అలానే లాంగ్ ప్లాస్టిక్ ట్యూబ్ తీసుకున్నాము. అలానే స్టీల్ ప్లేట్స్ తీసుకున్నాము కింద బేస్లో ఏర్పడడానికి. అలానే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్లో మూవ్ అయ్యే బాడీ యొక్క వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ని ఫైండ్ అవుట్ చేయడంతో పాటు టు డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ ద డిస్టెన్స్ అండ్ టైం. ఈ డిస్టెన్స్, అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎంత టైం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది దానికి కూడా మనకి గ్రాఫ్ గీయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ టేబుల్ ఫామ్ అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఓకే, సో ప్రొసీజర్ ఏంటంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ తీసుకున్నాం. బుక్స్ తీసుకున్నాము, లాంగ్ స్టీల్ రాడ్ తీసుకున్నాము, స్టీల్ ప్లేట్స్ తీసుకున్నాము, డిజిటల్ క్లాక్ తీసుకున్నాము, గ్లాస్ మార్బుల్స్ తీసుకున్నాము అన్నమాట. ప్రొసీజర్ ఏం చేయాలంటే టేక్ ఏ లాంగ్ ప్లాస్టిక్ ట్యూబ్ ఆఫ్ లెంత్ నియర్లీ 200 సెంటీమీటర్స్ లాంగ్ ఉన్న ఒక లాంగ్ ప్లాస్టిక్ రాడ్ని తీసుకున్నాం అండ్ కట్ ఇట్ ఇన్ హాఫ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద ట్యూబ్. దాని ఒక హాఫ్ పార్ట్కి మనం కట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ యూజ్ దోస్ 2 పార్ట్స్. ఓకే, కట్ ఇట్ ఇన్ హాఫ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద ట్యూబ్. ఓకే, దీని లెంత్కి సంబంధించి ఒక హాఫ్ పార్ట్ని తీసుకొని మిగతా ఉన్నాయి కదా, మిగతా హాఫ్ పార్ట్ని చిన్న చిన్న స్మాల్ పీసెస్గా మనం ఆ ట్యూబ్స్ని కట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ యూజ్ ద 2 పార్ట్స్ యాజ్ ట్రాక్ మార్క్ the readings in centimeters along the track. Place the one end of the tube on the book and the other end on the floor. ఇలా ట్యూబ్స్ తీసుకొని దానికి మధ్యలో కింద మనకి రోడ్డు మీద ట్రాక్, రైల్వే ట్రాక్స్ లాగా దాని ట్యూబ్స్ని ఇట్లా ట్రాక్స్ లాగా మనకి పేర్చుకున్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇక్కడ గ్లాస్ రాడ్ ఉందనుకోండి, ఇక్కడ మనకి పైనుంచి గ్లాస్ రాడ్ మీద కింద మన బాటమ్ ఇట్లా ట్రాక్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా డివైడ్ చేసుకున్న గ్లాస్ ట్యూబ్స్. అంటే సపోజ్ ఆ బాడీ ఇక్కడ వరకు ట్రేడ్ అయింది అనుకోండి, అంతే బలాన్ లెంత్లో ఒక గ్లాస్ ట్యూబ్ పెట్టుకుందాం పీస్ని. మళ్ళీ సర్టెన్ లెంత్కి ఇంకో గ్లాస్ పీస్ని పెట్టుకున్నాం. అలానే సర్టెన్ లెంత్కి ఇంత బ్రిస్, అంటే అది ఒక ఈ గ్లాస్ ట్యూబ్ పై వరకు ఈ బాడీ వచ్చి నిలిచింది అనుకోండి, అంటే ఆ ట్రాక్ పైన ఉంది కాబట్టి అది బలానా డిస్టెన్స్ కవర్ అయ్యిందని చెప్పి మనకి ఇక్కడ గ్లాస్ ట్యూబ్ పై నుంచి చూడటానికి ఎస్టిమేషన్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ఓకే, సో దానివల్ల ట్యూబ్స్ని కింద అలా అమర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలానే రీడింగ్స్ తర్వాత
పార్ట్స్గా వాటి రీడింగ్స్ని బట్ సెంటీమీటర్స్తో వాటిని సర్టన్ డిస్టెన్స్లో మనం వాటిని కింద సెట్ చేసుకున్నాం కదా. ప్లేస్ వన్ ఆఫ్ ది ట్యూబ్ అండ్ బుక్, ఒకవైపు ఏమో ట్యూబ్కి 1 end బుక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఎండ్ ఆన్ ద ఫ్లోర్, నెక్స్ట్ ఎండ్ ఏమో ఫ్లోర్ వైపు ఉండాలి. యాజ్ షోన్ ఇన్ ఫిగర్, ఈ ఫిగర్లో చూపించినట్టు మనం మొత్తం అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఓకే, కీప్ your steel plates on the floor, steel plate on the floor at the bottom of the track. అలానే ఈ ట్రాక్ ఉంది కదా, ఈ ట్రాక్ మొత్తం కదలకుండా స్టేబుల్గా ఉండడానికి కింద బాటంలో స్టీల్ ప్లేట్ని ఒకటి అమర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ కన్సిడర్ ద రీడింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ట్రాక్ టు బి 0. కన్సిడర్ ద రీడింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ట్రాక్ టు బి 0. ఓకే, నెక్స్ట్ అలానే అంటే ఈ ట్రాక్ ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ట్రాక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ట్రాక్ యొక్క రీడింగ్స్ ఎలా ఉందంటే స్టార్టింగ్ 0 centimeters నుంచి స్టార్ట్ అయ్యి మనం ఎంతవరకు లెంత్ తీసుకుంటాం అంతవరకు ఉండాలన్నమాట. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ 1 meter అనుకోండి, లేకపోతే 10 centimeters అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 centimeters, ఇక్కడ నుంచి 30 centimeters, ఇక్కడ నుంచి 40 centimeters, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 centimeters, అంటే 10 centimeters డిఫరెన్స్తో మనకి ట్రాక్స్ అరేంజ్ చేసుకున్నాం. ఆ ట్రాక్స్ కదలకుండా కింద స్టీల్ బెడ్ పెట్టుకున్నాం అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, టేక్ ఏ మార్బుల్ హ్యావింగ్ అడెక్టివ్ సైజ్ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రాక్ ఫ్రీలీ. నౌ రిలీజ్ ద మార్బుల్ ఫ్రీలీ ఫ్రమ్ ద సర్టెన్ డిస్టెన్స్, సే 40 centimeters. ఓకే, మనం ఒక ఇప్పుడు సపోజ్ మనకి ఒక సర్టెన్ ట్రాక్ తీసుకున్నాం కదా, ఒక మార్బుల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మార్బుల్ తీసుకోండి, అది వెహికల్ ఎలా అయితే ఇంక్లైన్ ప్లేన్లో మూవ్ అవుతూ ఉంటుందో అలానే ఇప్పుడు మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్లో వెహికల్ ప్లేస్లో మార్బుల్ని తీసుకుంటున్నాం. అది ఎక్కడి నుంచి ఒక సర్టెన్ 40 centimeters హైట్ నుంచి మనం దాన్ని డ్రాప్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ ద డిజిటల్ క్లాక్ 40 cm మార్బుల్ ఫ్రీలీ అండ్ ఫ్రమ్ ద డిస్టెన్స్ సర్టెన్ డిస్టెన్స్ 40 centimeters డిస్టెన్స్ నుంచి మార్బుల్ని డ్రాప్ చేసినట్లయితే అది ఎప్పుడైతే డ్రాప్ చేస్తామో వదులుతామో అప్పటి నుంచి డిజిటల్ క్లాక్ని మనం ఆన్ చేసుకోవాలి. స్టార్ట్ ద డిజిటల్ క్లాక్ వెన్ ద మార్బుల్ ఈజ్ రిలీజ్డ్. ఎక్కడైతే మార్బుల్ రిలీజ్ అయిందో ఆ ప్లేస్ నుంచి ఆ స్టాప్ వాచ్ని లేకపోతే డిజిటల్ క్లాక్ని స్టార్ట్ చేసినట్లయితే ఇట్ మూవ్స్ డౌన్ ఆన్ ద ట్రాక్ అండ్ స్ట్రైక్స్ ద స్టీల్ ప్లేట్. స్టాప్ ద డిజిటల్ క్లాక్ వెన్ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఎట్లయితే మార్బుల్ ఇట్లా ట్రావెల్ అవుతూ వచ్చి కింద బాటంలో ఉన్న స్టీల్ ప్లేట్ని టచ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అప్పుడు అది గ్రౌండ్ ఫ్లోర్ని రీచ్ అయినట్టు. అప్పుడు మనం డిజిటల్ క్లాక్ని స్టాప్ చేసేయాలి. ఓకే, అప్పుడు డిజిటల్ క్లాక్లో అది ఎంత టైం తీసుకుంది కింద మనకి మార్బుల్స్లో ఎస్టిమేట్ చేసుకుని అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది మనం కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ఇక్కడ మనం టేబుల్ ఫామ్లో రాయాలన్నమాట. ఓకే, స్టీల్ ప్లేట్ని స్ట్రైక్ చేసినప్పుడు మనం క్లాక్ ఆఫ్ చేసాం కదా. స్టాప్ ద డిజిటల్ క్లాక్ వెన్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రమ్ ద సేమ్ డిస్టెన్స్ 2 to 3 times and note the values of the time in the table. సేమ్ ఇంతే డిస్టెన్స్ కవర్ అయ్యేటట్టు సేమ్ ఇది ఇంక్లైన్ ప్లేన్లో సేమ్ మార్బుల్ని వదులుతుందా అదే రిపీటెడ్గా 3 times 2 or 3 times ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం అది ఇక్కడ నుంచి తీసుకురావడానికి 4 minutes టైం తీసుకుంది అనుకోండి. నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ 4 minutes టైంలోనే వస్తుందా, లేకపోతే 2 minutes టైంలో రీచ్ అవుతుందా గ్రౌండ్ని, లేదా 1 minute టైంలోనే గ్రౌండ్ని రీచ్ అవుతుందా అనే దాన్ని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. 3 times ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎంత డిస్టెన్స్ కవర్ అయ్యింది, ప్రతిసారి 40 centimeters డిస్టెన్స్ కవర్ అయ్యింది. ఫస్ట్ ఎంత టైం తీసుకుంది ఫస్ట్ డిస్టెన్స్ 40 centimeters డిస్టెన్స్ తీసుకున్నప్పుడు అది ఇక్కడ నేను రాస్తున్నాను, టెక్స్ట్ బుక్ పాడు చేయడం ఎందుకు. ఇక్కడ డిస్టెన్స్ టైం ఎంత T1 T2 3 అంటే మనం 3 trials చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం యావరేజ్ టైం ఎంత, ఇది యావరేజ్ టైం ఇక్కడ మామూలుగా ఏ అని రాశాను. యావరేజ్ టైం ఇక్కడ 2s/t². ఓకే, ఇది కదా టేబుల్ ఫామ్ మనకి. ఫస్ట్ మనం 40 centimeters డిస్టెన్స్లో
ఫస్ట్ ట్రయల్లో అది ఎంత రీచ్ అయింది. ఫస్ట్ ట్రయల్లో 40 సెంటీమీటర్స్కి 4 minutes టైం తీసుకుంది. సెకండ్ ట్రయల్లో 3.5 minutes టైం తీసుకుంది. నెక్స్ట్ 3 మినిట్స్ టైం తీసుకుంది. ఓకే 40 సెంటీమీటర్స్ చూడటానికి 4 seconds, 3 seconds, 2 seconds టైం తీసుకుంది అనుకోండి. ఓకే, యావరేజ్ టైం ఎంత? 4 + 3 సమ్ ఆఫ్ ది టైం కదా. 4 + 3 7, 7 + 3 2 9 బై సమ్ ఎంత 3. ఎన్ని కాంపోనెంట్స్? 3 టైమ్స్గా తీసినాక 3 ఎప్పుడేమవుతుంది ఇక్కడ 3 times. యావరేజ్ టైం అనేది 3 seconds టైంలో 40 సెంటీమీటర్ డిస్టెన్స్ని ఆ మార్బుల్ అనేది యావరేజ్ 3 secondsలో ట్రావెల్ అయింది. నెక్స్ట్ 2s/t. ఇప్పుడు ఇక్కడ 2s/t² అంటే 2 డిస్టెన్స్ ఎంత? ఎస్ అంటాం కదా డిస్టెన్స్ని, 40 సెంటీమీటర్స్ బై t². యావరేజ్ టైం ఎంత వచ్చింది? 3 seconds కదా. 3² అంటే 9. 2 × 40/9 3² 9 ఎంత అవుతుంది? ఓకే, దీన్ని సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఎన్నిసార్లు పోతుంది? 9 ఎన్నిసార్లు పోతుంది దీంట్లో? 4 times. మళ్ళీ 40 కదా, 4 అట్లా 4.4.4 × 2 × 4.4 అట్లా. దీన్ని మల్టిప్లై చేసుకుంటే దీనికి ఇక్కడ ఆన్సర్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఎక్కడ డిస్టెన్స్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేయాలనుకోండి. 30 సెంటీమీటర్స్ని 3 secondsలో, నెక్స్ట్ 3 secondsలో, 3 secondsలోనే ట్రావెల్ అయింది. 3 సార్లు ఒకేసారి ట్రావెల్ అయింది. సేమ్ 3 secondsలోనే 30 సెంటీమీటర్స్ కవర్ చేసింది. యావరేజ్ టైం ఎంత? 3 + 3 + 3 9/3. మళ్ళీ ఇక్కడ యావరేజ్ టైం 3 వచ్చింది కదా. ఇప్పుడు 2s/t² ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, 2 × s అంటే 30 సెంటీమీటర్స్ బై t². 9 2 × 30/9 9 30 ఎన్నిసార్లు పోతుంది? 3 times. 9లో 3 times పోయింది, 30లో 10 times పోయింది. ఓకే, 10 × 20/3 ఎంతో ఏ సరిపోతుంది? 3 times 20లో ఓకే, ఈ విధంగా 20/3 అనేది మనకి ఇప్పుడు 20/3 20 మళ్ళీ ఇక్కడ 18 అయితే 20 ఉంటుంది. మళ్ళీ 20లో మళ్ళీ 6.6666 ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇలానే 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మనం తీసుకున్నాం అనుకో. సో ఈ విధంగానే మనం ఈ టేబుల్ ఫామ్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ ఇట్లా మనం ఎంత డిస్టెన్స్ తీసుకున్నా దాంట్లో మార్బుల్ ఎంత టైం 3 times ట్రయల్ చేసినప్పుడు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, దాన్ని బట్టి 2s/t² మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం టేబుల్ ఫామ్ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ వేరియస్ డిస్టెన్సెస్కి ఈ సేమ్ ఎక్స్పెరిమెంట్ కనుక చేసినట్లయితే ఫ్రమ్ యావరేజ్ టైం 2s/t². ఇది యావరేజ్ టైం అండ్ యావరేజ్ టైంని అలానే 2s/t² మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఎవ్రీ ట్రయల్ విల్ ఇట్ బి కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ టు యాక్సలరేషన్. ప్రతిసారి it will be constant and equal to acceleration or y. ఇలా ట్రయల్ చేసినప్పుడు ప్రతిసారి ఓకే, ఇక్కడ ఏమన్నా ఫైండ్ ద యావరేజ్ టైం అండ్ 2s/t² ఫర్ ఎవ్రీ ట్రయల్. ప్రతిసారి ఈ రెండు అనేది ఈక్వల్గా ఉన్నాయని, యావరేజ్ టైం అండ్ 2s/t² ఒకేసారి ఈక్వల్గా ఉన్నాయా, యాక్సలరేషను టైం రెండు ఈక్వల్గా ఉన్నాయా అంటే ఎందుకు అని అడుగుతున్నారనమాట. ఎందుకు అలా ఉంటాయంటే డ్రా ద డిస్టెన్స్ వర్సెస్ టైం s and t గ్రాఫ్ ఫ్రమ్ ది వాల్యూస్ ఆఫ్ ది టేబుల్.
ఓకే, ఇచ్చిన వాల్యూస్ ఎక్కడైతే టేబుల్ ఫామ్లో వాల్యూస్ వచ్చినాయో దాన్ని బట్టి మనం గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఆ వాల్యూస్ యాక్సలరేషన్కి వెలాసిటీకి ఎలాంటి రిలేషన్ అయినా ఉందా అంటే ఉంది. సో డూ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ వేరియస్ స్లోప్స్ ఆఫ్ ది ట్రాక్స్, ఫైండ్ ద యాక్సలరేషన్ ఇన్ ఈచ్ కేస్. ఇలానే ఇట్లా ట్రాక్లో ట్రావెల్ అవుతున్నప్పుడు బాడీ యొక్క యాక్సలరేషన్ ఈ ప్రతి కేసులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈజ్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద స్లోప్ అండ్ యాక్సలరేషన్? ఆ స్లోప్కి యాక్సలరేషన్కి ఎప్పుడైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా సంబంధం ఉందన్నమాట. డూ యూ నోటీస్ ఫ్రమ్ దిస్ డిస్టెన్స్ టైమ్ వర్సెస్ వేరియస్ స్లోప్స్? అలానే స్లోప్కి యాక్సలరేషన్కి ఎలా రిలేషన్ ఉంది? ఇప్పుడు మనకి ఇప్పుడు డిస్టెన్స్ ఎస్, ఇక్కడ టైం టీ గ్రాఫ్లో తీసుకున్నాం అనుకోండి, ఇట్లా వెళ్ళింది అనుకోండి బాడీ, ఎక్కడైతే స్లోప్ ఎక్కువగా ఉంటుందో అక్కడ యాక్సలరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే స్లోప్ ఎక్కువగా ఉందనుకోండి అక్కడ బాడీ యొక్క వెలాసిటీ అనేది, స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం రోడ్ మీద టర్న్ అవుతుంది అనుకోండి, టర్న్ అవుతున్నప్పుడు ఎక్కువ ఫాస్ట్గా టర్న్ అవుతామా, తక్కువ ఫాస్ట్గా అప్పుడు అంటే స్లోప్ అనేది స్లోప్ ఈజ్ హై, దెన్ స్పీడ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ డిక్రీజెస్. ఓకే, సో స్లోప్ ఈజ్ ఎక్కువగా ఉంటే ఆ బాడీ యొక్క యాక్సలరేషన్ అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది అన్నమాట. సో as the slope is increases, the distance covered is decreases. The slope is increases, the distance covered is decreases. సో స్లోప్ ఉన్నప్పుడు ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి స్లోప్ అనేది ఎక్కువగా ఉంటే దాని డిస్టెన్స్ కవరింగ్ బాడీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. డిస్టెన్స్ ఆఫ్ ద టైమ్ గ్రాఫ్ వేరియస్ స్లోప్స్, when the slope is increases, the distance covered by the body is decreases. Do the same experiment with a small iron block. అలానే అక్కడ మార్బుల్ బదులు చిన్న ఐరన్ బ్లాక్ తీసుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ చేసి అలానే ఎస్ఎన్టీ గ్రాఫ్ గీసి ఫైండ్ ది యాక్సలరేషన్ అండ్ డ్రా ద ఎస్ఎన్టీ గ్రాఫ్. యాక్సలరేషన్ని ఎస్ఎన్టీ గ్రాఫ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. గివ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వేరియస్ యాక్సలరేషన్ రిలేటెడ్ టు ద స్లోప్, ద వాల్యూ ఫైండ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ. ఓకే, ఇలానే మనకి స్లోప్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మనం దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం, ప్రాబ్లమ్స్ చేద్దాం. అట్ డిస్టెన్స్ క్యాపిటల్ 40 మీటర్స్ 400 మీటర్స్ డిస్టెన్స్ అయితే అవే ఫ్రమ్ ద సిగ్నల్ లైట్ నుంచి 400 మీటర్స్ అంత డిస్టెన్స్లో ఉందన్నమాట. లైట్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్ టు ద వెహికల్ లోకోమోటివ్ మూవింగ్ with a velocity u is equal to 54 km/h. Determine the position of the rest of the locomotive relative to the signal's light after 1 minute of the application of the brakes. It is acceleration a equal to minus 0.3 meters per second square. Okay, ఒక సిగ్నల్ లైట్ నుంచి 400 మీటర్స్ వెళ్ళే తర్వాత బ్రేక్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క లోకోమోటివ్ మూవింగ్ వెలాసిటీ ఎంత, బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఇనీషియల్ వెలాసిటీ 54 km/h అయితే మనకి ఏం కనుక్కోమంటున్నారు, డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లోకోమోటివ్ ఆఫ్ ద సిగ్నల్. అప్పుడు మనకి ఓకే, ఇప్పుడు సిగ్నల్ లైట్ అనుకోండి, సిగ్నల్ లైట్ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిపోయాడు ఆ పర్సన్. అయితే ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంత డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత సడన్గా బ్రేక్ వేసారు అనమాట. అప్పుడు ఇనీషియల్ వెలాసిటీ బలానా అని చెప్పిచ్చారు స్మాల్ యూ. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉన్నప్పుడు అంటే 400 మీటర్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయితే మనకి అంత వెలాసిటీతో ఉన్నప్పుడు సడన్ అది ఎంత డిస్టెన్స్లో ఉంది పొజిషన్ ఆ లైట్కి, అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో locomotive relative to the signal's light after 1 minute of the application of the brakes if its acceleration is a equal to 0.3 meters square. Since the locomotive move with the constant deceleration after the application of a brake, సర్టెన్ దూరం ట్రావెల్ చేసి బ్రేక్ వేసిన తర్వాత
ఆ డిసర్టేషన్ ఏమో నెగిటివ్లో ఉంటుంది అనమాట. సో అప్పుడు యాక్సిలరేషన్ అనేది ఎంత -0.3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు బ్రేక్ వేసినప్పుడు రెస్ట్ పొజిషన్ ఉంటుంది కాబట్టి టీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. టైం టీ అండ్ సెకండ్ రెస్ట్ పొజిషన్లో. ఇప్పుడు మనం లోకోమోటివ్ అప్పుడు మనకి ఏం కనుక్కోవాలంటే వెలాసిటీ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ v = u + at కదా. మనకి v అనేది ఫైనల్ వెలాసిటీ అనేది ఇక్కడ 0, ఎందుకంటే రెస్ట్ పొజిషన్ ఉంది కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0. సో 0, u అనేది ఎంత, u అనేది ఇక్కడ 54 km/h ఇచ్చారు కదా. 54 ఇక్కడ u అనేది 54 km/h ఇచ్చారు. km/hని మనం ఏం చేసుకున్నాం, 54 km/h అంటే కిలోమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 1000 meters బై అవర్కి ఎన్ని సెకండ్స్, 3600 seconds. వీటిని క్యాన్సిల్ చేస్తే 5/18 వస్తుంది. సో 54 × 5/18 meters per second. ఇది u వాల్యూ. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 18 దీంట్లో 3 times పోతుంది. ఓకే, 3 × 5 15 meters per second. ఓకే, సో మనకి ఇప్పుడు u వాల్యూ ఎంత వచ్చింది, సింప్లిఫై చేస్తే km/h నుంచి meters/second వేస్తే 15 meters/second ప్లస్ 80. ఓకే ఇక్కడ మనం క్లియర్గా రాసుకుందాం. v రెస్ట్లో ఉంది, u ఎంత సింప్లిఫై చేస్తే 15 meters/second ఉంది. అలానే ఏ వాల్యూ ఎంత -0.3 meters/second² ఉంది. ఫ్రమ్ ఈక్వేషన్ v = u + at అయితే దీని గురించి మనం మాడిఫై చేసినట్టే టీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, లోకోమోటివ్ టైంని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే సడన్ బ్రేక్ అప్లై చేసినప్పుడు దాన్ని ఎంత టైంలో ఉన్నాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో v - u = at, t = v - u/a, ఇది కదా మనం ఫార్ములా చేసేది. సో t = v అంటే రెస్ట్లో కాబట్టి, u అంటే 15 meters/second కాబట్టి a -0.3 meters/second². ఓకే, మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 0.3 అనేది పైకి వెళ్తే 15 ఇంటూ ఇది న్యూమరేటర్ అయితే 3 ఇంటూ పాయింట్ చేస్తే 10⁻⁻1 అవుతుంది. 10⁻⁻1 మరి న్యూమరేటర్లోకి వస్తే s²/మీటర్ అవుతుంది. అప్పుడు అప్ అవుతుంది కదా, టాప్ పొజిషన్కి వెళ్తాయి కదా, సో ఇట్లా రివర్స్ అవుతాయి. సో 15 × 10/3, 15లో 5 times పోతుంది. ఒక మీటర్కి ఒకటి s క్యాన్సిల్ అయిపోతుంది, ఒక s మాత్రమే ఉంటుంది, సెకండ్ మాత్రమే ఉంటుంది. 5 × 10 50 seconds టైం. అప్పుడు ఎప్పుడైతే సడన్ బ్రేక్ వేసాడో అక్కడ లోకోమోటివ్ టైం అనేది 50 seconds ఉందన్నమాట. సో తను 400 meters దాటింటానికి తను అంత టైం తీసుకున్నాడంటే 50 seconds టైం తీసుకున్నాడు అనమాట ఆ బైక్. ఓకే, అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు 15 minutes తర్వాత, 400 meters తర్వాత 400 meters ట్రావెల్ అయ్యేటప్పుడు ఏ పాయింట్ దగ్గర తను సడన్ బ్రేక్ వేసాడు, ఎంత డిస్టెన్స్లో సడన్ బ్రేక్ వేయాలంటే అప్పుడు మనకి డిస్టెన్స్ కనుక్కోవాలి. s = ut + ½ at² అయితే టైం అనేది అక్కడ రెస్ట్లో ఉంది కదా, సారీ మన డిస్టెన్స్ ఎంత, v² - u² = 2as కదా మనం కనుక్కోవాల్సింది. సో v² - u² = 2as కనుక్కోవడానికి v0 - 2a = 2as, s కనుక్కోవాలి కాబట్టి -u²/2a. -u² ఎంత,
యూ ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు వీడియో ఎంత వాల్యూ 15 మీటర్స్ పర్ సెకండ్ కదా. సెకండ్ హోల్ స్క్వేర్ 15 స్క్వేర్ బై 2a మైనస్ 0.3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎస్ వాల్యూ వచ్చేసి 375 మీటర్స్ వస్తుందన్నమాట. ఓకే, మనం సింప్లిఫై చేద్దామా. ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 15 × 15 ఇంకా మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. ఓకే, అలానే ఇక్కడ కింద 2 × 3 10⁻⁻1గా మనం రాసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇక్కడ డెనామినేటర్లో. ఈ 3 15లో 5 టైమ్స్ పోతుంది. ఓకేనా. 15 × 5 × 10 యూనిట్లోకి వెళ్ళింది 10/2. ఇక్కడ మీటర్లో ఒక మీటర్ మిగులుతుంది. ఎస్ క్యాన్సిల్ అవుతుంది. 1 మీటర్ యూనిట్ మాత్రమే మిగిలింది. ఓకే, ఈ 2 10లో 5 టైమ్స్ పోతుంది. 5 5 25 × 15 అంతా 3 మీటర్స్ కదా. 375 మీటర్స్ అనేది ఎస్ అంటే లోకమేట్ 75 మీటర్స్ డిస్టెన్స్లో తను సడన్ బ్రేక్ వేసాడు. అది అప్పుడు ఆ 375 మీటర్స్ డిస్టెన్స్ రావడానికి 50 సెకండ్స్ టైం పట్టింది. సో లోకమేటివ్ మూమెంట్ ఎంత అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాడంటే దస్ 1 minute after the application of a brakes of locomotive will be distance. లోకమేటివ్ డిస్టెన్స్ ఎంత క్యాపిటల్ ఎల్ మైనస్ స్మాల్ ఎస్. క్యాపిటల్ ఎల్ ఎంత 400లో నుంచి స్మాల్ ఎస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు 375 డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఆఫ్టర్ 25 మీటర్స్ టైం అనేది ఫ్రమ్ ద సిగ్నల్ లైట్. ఓకే, తను 400 మీటర్స్ దాటేసిన తర్వాత సిగ్నల్ లైట్ నుంచి 25 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు అప్పుడు తను సడన్ బ్రేక్ వేసాడనమాట. ఓకే, అప్పుడు తన యొక్క ఇనీషియల్ వెలాసిటీ అనేది తన స్టార్టింగ్ స్టేజ్ ఇనీషియల్ వెలాసిటీ 54 km/h అయితే తన ఫైనల్ సడన్ బ్రేక్ వేసినప్పుడు తన ఫైనల్ వెలాసిటీ 0గా ఉంది. అప్పుడు టైం టీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఎగ్జాంపుల్స్ గురించి మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.